రజనీ గారు, ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ ఈ ఈ జరిగిన తర్వాత ఈ మధ్య కాలం నుంచి మొదలైంది ఏంటంటే, అతను క్రిమినలు, అతని పైన చాలా కేసులున్నాయి. అలాంటోళ్ళు పైన ఈ విధంగా చేస్తే మాత్రం తప్పే ఉంది. సిఐ నాగరాజు పైన యాక్షన్ తీసుకుంటారా? ఇప్పటికైతే ఏం యాక్షన్ తీసుకున్నట్టు ఏం కనపడట్లేదు గానీ, యాక్షన్ తీసుకుంటారా? ఆయన ఫ్యాన్స్ కూడా చాలామంది నిన్న రోడ్లోకొచ్చి హల్చల్ చేశారు. ఎలా చూడాలి దీన్ని? సార్ నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు చేస్తున్నప్పుడు కూడా సజ్జనర్ గారి ఫ్యాన్స్ ఇలాగే బయటకు వచ్చి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసినారు సార్. హ్మ్. తర్వాత సిర్పుర్కర్ కమిషన్ వేసింది సుప్రీంకోర్టు. ఆ కమిషన్ ముందు అదే సజ్జనర్ గారు చెప్పారు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఆ! అక్కడ ఉన్నది ఒక 5, 6 7 కానిస్టేబుల్స్, మీరు వాళ్ళ మీద చర్య తీసుకోండి, దీనికి నాకు సంబంధం లేదన్నారు. అవును. అప్పుడు నేను సిర్పుర్కర్ కమిషన్ ముందు ప్రొడ్యూస్ చేసింది ఏంటంటే పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అప్పట్లో ముఖ్యమంత్రుల ప్రశంసలు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసినాం. ఆహా! సో అది ఎలా ఉంటది అంటే, గొప్పలొస్తే మీ పేర్లు, తప్పులొస్తే కానిస్టేబుల్స్ నా బలైపోయేది. ఓకే. పెద్దోళ్ళకొక చట్టం, పేదోళ్ళకొక చట్టమా? ఒకవేళ ఆ బిడ్డని రేప్ చేసినారు, లేకపోతే దానికి కారణం వీళ్ళేనంటే కొంచెం టైం ఇస్తే కోర్టులో చట్టం, న్యాయం ఉంటది కదా! ఈరోజు మీరు ఆయిషా మీరా హత్య కేసులో సత్యం బాబు దోషి అంటూ ఇటుగా పొడిచాడు, అటుగా తలకాయ పగలగొట్టాడు, ఆ గోడ దూకి రేప్ చేసినాడని అన్ని సాక్ష్యాలు పెట్టారే. మరి 7 ఏళ్ల తర్వాత ఆ దోషి కాస్త నిర్దోషి ఎలా అయిపోయాడు? అదే మీరు ఉరి తీసేయమని, అదే మీరు ఎన్‌కౌంటర్ చేసుంటే, ఆ దోషినో, నిర్దోషినో చట్టపరంగా చర్యలు ఎలా తీసుకొని ఒక కరెక్ట్. నిర్దోషిగా బయటికి తీసుకురాగలిగేవాళ్ళు? సో, కరెక్ట్. ఈరోజు ఎవిడెన్స్ ఉంటుందా అంటే, అసలు అర్థం కావట్లేదు సార్. ఎవిడెన్సు అంటే హ్మ్. ఏదైతే నాగరాజు గారు స్వయంగా అతన్ని చంపడం, అతను కొట్టగా అతను చనిపోవడం స్వయంగా ఎదురుగా ఉన్నవారు హ్మ్. చూస్తే తప్ప ఈ కేసు అంటే బలపడదు. ఈ కేసులో హాస్పిటల్‌కు జడ్జిమెంట్ ఉండదు. తీసుకెళ్ళినటువంటివి సీసీ కెమెరాల్లో గానీ, నెక్స్ట్ మణిపాల్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది గానీ, మళ్ళీ హోటల్ రూమ్‌లో, ప్రైవేట్ రూమ్‌లో పెట్టి బంధించి కొట్టడం ఏంటి మేడం? ఇక్కడ ఇక్కడ దొరకవా సీసీటీవీ ఫుటేజ్‌లు? అతని సార్ హాస్పిటల్‌కి ఇవన్నీ తీసుకెళ్ళేటప్పుడు ఏ కండిషన్‌లో ఉన్నాడనేది తెలీదా మనకి? సార్ ఇవన్నీ జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పినటువంటి మాటలు. దీన్ని ఎవిడెన్స్‌గా రేపు కోర్ట్‌లో ప్రొడ్యూస్ చెయ్యాల. హ్మ్. ప్రొడ్యూస్ చేసేటప్పటికి వీళ్ళ దగ్గర ఉంటే బలమేంటి? ఆయన దగ్గర ఉండే ఎవిడెన్స్ ఏంటి? ఎంతవరకు నిరూపించడానికి సహకరిస్తారు? హోటల్ రూమ్‌లోకి వీళ్ళిద్దరూ వెళ్ళడమే కనపడతది. హోటల్ రూమ్ లోపల సీసీ ఫుటేజ్ ఉండదు. ఉండదు. ఏమో సార్ వెళ్ళాడు. హ్మ్. అతను అసలే వీక్‌గా ఉన్నాడు. హ్మ్. తర్వాత ఏదో హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది, మాకు సంబంధం లేదు అంటే శిక్షలో తక్కువ శిక్ష పడే అవకాశం కూడా ఉంటది సార్.